దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు ఆయన గొర్రెలు ప్రవేశించు ద్వారము అని, ఆయన గొర్రెల మంచి కాపరి అని ఉపమానాన్ని ఆయన తన శిష్యులకు బోధించాడు. ఈ గొర్రెల కాపరిని గురించినటువంటి ఉపమానాన్ని మనము ధ్యానిస్తున్నాము. గొర్రెల కాపరి గొర్రెలను పోషించడానికి మరియు గొర్రెలను పాలించడానికి ఆయన ఏర్పరచబడినటువంటి వాడు. ఇక్కడ గొర్రెలు దేవుని జనులకు సాదృశ్యముగా ఉంటూ ఉండగా క్రీస్తు ప్రభుల వారు ఆ మంచి కాపరిని అంటూ ఉన్నాడు. ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము నుంచి, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మంచి కాపరి, ఈ కాపరి అనగా ఆ గొర్రెలను పాలించేవాడు, ఆ గొర్రెలను పోషించేవాడు. పాలించేవాడు అనగా రాజు అని అర్థం. ప్రిల్లరా, ఈ క్రీస్తు ప్రభుల వారు దేవుని చేత ఏర్పరచబడినటువంటి రాజు అయి ఉంటున్నాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి, ఇశ్రాయేలు జనాంగాన్ని పోషించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి మెస్సయ ఆయనే. దేవుడు ఏర్పరచుకొని అభిషేకించినటువంటి రాజు ఆయనే. ఆయన గురించి అనేక సార్లు తన ప్రవక్తల ద్వారా దేవుడు ఆయన రాకడను గురించి, ఆయన ద్వారా దేవుడు చేయబోయేటటువంటి గొప్ప నిబంధనను గురించి, ఆశీర్వాదాలను గురించి ఆయన అనేక మార్లు తెలియజేశాడు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయాన్ని ఒకసారి గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, అక్కడ క్రీస్తు ప్రభుల వారు చేయబోయేటటువంటి నిబంధనను గురించి, తన గొర్రెలకు ఆయన నియమించబోయే కాపరి అయినటువంటి ఆ మెస్సియాను గురించి దేవుడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా తెలియజేసినటువంటి మాటలను చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 20 నుంచి 28 వచనాలు మనం గమనిస్తే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదిరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి, వారిక మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికీ ఒక రాజును నేను నియమించేదను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు మనకు తెలుసు, వారు రాజు అయినటువంటి సొలొమోను తరువాత వారు ఉత్తర దక్షిణ రాజ్యములుగా విడిపోవడం మనం చూస్తాం. ఆ 2 రాజ్యములుగా ఉన్నటువంటి ఆ ప్రజలు దేవునికి తిరుగుబాటు చేసి, దేవునికి విరోధముగా జీవించి అన్య రాజుల చేతికి అప్పగించబడి రాజ్యాలను కోల్పోవడం మనం చూసాం. ఇశ్రాయేలు, ఉత్తర దిక్కునున్నటువంటి ఇశ్రాయేలు అష్షూరీయుల చేతిలో నాశనం చేయబడటం, అలాగే దక్షిణ వైపు ఉన్నటువంటి యూదా రాజ్యాన్ని రాజు అయినటువంటి నెబుకద్నెజరు ధ్వంసం చేయడం మనం చూస్తాం. అయితే తిరిగి వారందరినీ ఒక్కటి చేస్తాను, వారికి ఒక రాజును నేను నియమిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదిగో వారందరినీ ఏకజనముగా చేసి, ఇంకా
తమ విగ్రహముల వలన గాని, తాము చేసి ఉన్న హేయ క్రియల వలన గాని, ఏ అతిక్రమ క్రియల వలన గాని వారిక మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనయ్యుందును. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించి వారి పాపములు, వారు చేసిన దోషములన్నిటిని, వారు చేసిన తిరుగుబాటునంతటిని దేవుడు క్షమించి మరి వారిని పవిత్రపరుస్తానని వాగ్దానం చేస్తూ, నా సేవకుడైన దావీదు వారికి రాజవును. హల్లెలూయా. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారందరికీ కాపరి ఒక్కడే ఉండును. హల్లెలూయా. వారందరికీ మరి దావీదు రాజుగా ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు. దావీదు అనగా పిల్లరా, వాగ్దానము చేయబడినటువంటి దావీదు క్రీస్తు ప్రభుల వారు, అనగా దావీదు వంశములో నుండి దావీదు సింహాసనము మీద నిత్యము ఒక రాజును నేను కూర్చుండబెడతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ రాజు, ఆ కాపరి యేసు క్రీస్తు ప్రభుల వారు. ఇదిగో, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశంలో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. హల్లెలూయా. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. హల్లెలూయా. నా మందిరము వారికి పైగా ఉండును. నేను వారి దేవుడనయ్యుందును, వారు నా జనులయ్యుందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచు వాడనని అన్యజనులు తెలుసుకుందరు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదిగో, మరి యాకోబు పిల్లలు మీరందరూ ఆ తిరిగి నేనిచ్చే దేశంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానం చేసిన దేశంలోనికి మిమ్మల్ని తిరిగి రప్పిస్తాను, మీ అందరికీ దావీదును రాజుగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన దావీదు అనగా అభిషక్తుడైనటువంటి రాజు, అభిషక్తుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారే. ఆ యొక్క మరి దావీదు వంశములో నుండి దావీదు కుమారుడుగా పిలువబడ్డటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు. మరి ఆయన ద్వారా దేవుడు సమాధానార్థమైనటువంటి నిబంధనను చేశాడు. కలువరి శిలువలో యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని చిందించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలంతటికీ, అలాగే లోకమంతటికి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి నిత్య జీవము. దేవుడు వాగ్దానం చేశాడు, తన సమాధానార్థమైన నిబంధనను తన ప్రజలతో చేస్తానని, తన రాజును పంపి మరి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏకం చేస్తానని, దాన్ని చూసి అన్యజనులందరూ దేవుని వైపు నడిపించబడతారని వాగ్దానం చేసిన దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడుగా, ఇశ్రాయేలు రాజుగా, మరి గొర్రెల గొప్ప కాపరిగా ఆయనని ఈ లోకంలోనికి పంపించాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనము, గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి యేసు అన మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, హల్లెలూయా, ఆయన కలువరి శిలువలో కార్చినటువంటి నిత్య నిబంధన సంబంధమైనటువంటి రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా
తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును స్థిరపరచునుగాక. యేసు క్రీస్తు ప్రభుల వారికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు లోకమును తనతో సమాధానపరుచుకొని ఆ నూతన నిబంధన రక్తమును, సమాధాన సంబంధమైనటువంటి రక్తమును మన కొరకు కలువరి శిలువలో ఆయన చిందించి, క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు లోకమును ఆయనతో కూడా సమాధాన పరుచుకున్నాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రికలో ఆయన అంటున్నాడు, ఇదిగో సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. అదేమనగా దేవుడు మన అపరాధములను మన మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. కాబట్టి దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము యేసు క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మలను బతిమాలుకొనిచున్నాము. ఎందుకనగా మనము యేసు క్రీస్తు ప్రభుల వారి యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపముగా చేసి, హల్లెలూయా, ఆయన పరిశుద్ధ రక్తాన్ని కల్వరి సిలువలో చిందించి మనకు రావలసినటువంటి మరణ శిక్షను తన ప్రియ కుమారునికి విధించి, ఆ ప్రియ కుమారుని పరిశుద్ధ రక్తం చేత ఒక నూతన నిబంధనను ఏర్పరిచి, ఆ నిబంధన ద్వారా దేవుడు మనందరినీ తన నిత్య రాజ్యమునకు వారసులుగా చేశాడు. హల్లెలూయా. మరి ఆ క్రీస్తు ప్రభుల వారి నిత్య నిబంధనలో ఆ సమాధానార్థమైనటువంటి ఆ నిబంధనలు మనమందరం పాలి భాగస్థులం అవుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ ప్రభువా, జయము కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు నీతి మట్టుకు మా తండ్రి మీ చల్లరెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో ఉంచిన దేవ మీకు స్తుతులు, స్తోత్రాలయ. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదల, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవ మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కలువరి శిలువ రక్తము చేత మా దోషములను, మా పాపములను క్షమించి మీతో సమాధానపరుచుకొని మాకు రావలసినటువంటి శిక్షను మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిపైన మోపి మాకు విమోచన, నిత్య జీవము, మాకు సమాధానం అనుగ్రహించిన తండ్రి, అట్టి మీ యొక్క నిబంధనలో మేమందరం పాలిభాగస్థులమై స్థిరపరచబడి మీ నిత్య మహిమకు ప్రభువా మేము వారసులం కావడానికి, మీ నిత్య మహిమలో మేము పాలిభాగస్థులం కావడానికి ప్రభువా మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. వర్తమానాలు వించిన మా ప్రియబిడ్డల కుటుంబాలన్నిటినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ నిత్య రాజ్యంలో, మీ నిత్య మహిమలో మా బిడ్డలు, మా కుటుంబాలన్నీ పాలిభాగస్థులమై కృప దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.